నువ్వేంటి ఇక్కడ? టీయా? ఇప్పటి వరకు నేను లేవగానే ఎవరు టీ ఇచ్చింది లేదు. ఎవరి దగ్గర ఏది ఎదురు చూడను, కానీ అదిగా దొరికినప్పుడు ఒప్పుకోవాలి కదా. నేనిప్పుడు మీకోసం వంట చేయనా? ఏం వండబోతున్నావు? నేను అన్ని రకాలు వండుతాను, మీకేం కావాలో చెప్పండి. ఎవరు నేర్పించారు? అమ్మా? నాకు అమ్మా నాన్నలు లేరని మీతో చెప్పాను కదా. నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఇవన్నీ నేర్చుకున్నాను. మీ అమ్మా నాన్న? నాకు అమ్మా నాన్న లేరు. మా నాన్న ఎలా ఉంటారో కూడా నాకు తెలియదు. నేను పుట్టినప్పటి నుంచి ఆయన చూడలేదు. అమ్మ ఈ మధ్య కొన్నాళ్ళ క్రితం నన్ను వదిలి వెళ్ళిపోయారు. సరే, అదంతా వదిలే. ఇటు చూడు, నువ్వు ఇక్కడ ఉండడం వల్ల నాకు ఎలాంటి సమస్య లేదు. కానీ నువ్వు మీ అమ్మ గురించి చెప్పావుగా, అందుకనే నువ్వేదో ఒకటి చేయాలిగా. నేనేదైనా చేయగలుగుంటే నేనెందుకు మీతో కూర్చుని ఇలా మాట్లాడుతూ ఉంటాను? అది మీరు నా గురించి ఆలోచించకండి. నేను ఎలా హఠాత్తుగా ఇక్కడికి వచ్చానో అలాగే హఠాత్తుగా వెళ్ళిపోతాను. ఒక నిమిషం, నా మొబైల్ నెంబర్ తీసుకో, నీకు అవసరం అవ్వచ్చు. చందు, నువ్వు నాకు పని చేసి పెట్టాలి. చెప్పండి. ఓ కుర్రాడున్నాడు, వాడు చాలా ఫ్రాడ్లా ఉన్నాడు. అతని పేరేంటి? దాస్పారా. దాస్పారా. నువ్వు ఆ కుర్రాన్ని కలిసి వాడికి తగిన బుద్ధి చెప్పు. సరేనా? హలో. హలో, నేనే పూజ. నేను డ్రెస్ కొనడానికి వెళ్దాం అనుకున్నా, మీరు వస్తారా? సరే, కానీ నా దగ్గర డబ్బులు లేవే. నా దగ్గర ఉంది, ఇంట్లో బాటిల్ ఉంది కదా, అందులో పెట్టాను. సరే, ఓకే. ఏంటి, ఏదైనా గొడవ? కాదన్నా. ఇట్రా, 2 కప్ టీ. వదిలేండి. ఇవన్నీ మీకు నచ్చలేదు కదా? ఏమంటున్నావు? అదే, అందరూ మిమ్మల్ని చూసి భయపడ్డం, మీ గన్నుతో అందరినీ చంపడం, ఇవన్నీ. ఏం చేస్తాం, చేయక తప్పదు. మిమ్మల్ని మార్చుకోవాలని అనుకోలేదా? అనుకున్నాను, కానీ అది చాలా ఏళ్ళ క్రితం. ఇటు చూడు, ఇవన్నీ చూసిన తర్వాత కూడా నువ్వు నాతో ఉండాలి అనుకుంటే నాకు ఓకే. కానీ నీకు భయంగా ఉంటే నువ్వు వెళ్ళిపోవచ్చు. రేయ్ తమ్ముడు, నువ్వు చాలా అద్భుతంగా చేశావు. నిన్ను ఎలా మెచ్చుకోవాలో తెలియడం లేదు. నిజంగా ఆ కుర్రాడు ఎంత గొడవ చేశాడో తెలుసా నీకు? బాగా రెచ్చిపోయాడు. అవును, వాడి పేరేంటి? దాస్పారా. దాస్పారా. ఆ దాస్పారా ఉన్నాడే, వాడు నా దగ్గరకొచ్చి నా కాళ్ళు పట్టుకుని ఏమన్నాడు? క్షమాపణ అడిగాడు. నువ్వు వాణ్ణి ఏం చేసావు చందు? నీకు ఏదైనా పని అప్పగిస్తే అద్భుతంగా పూర్తి చేస్తున్నావు. ఏయ్ చందు, ఏమైంది? లేదన్నా, ఏం లేదు. అన్నా, నేను ఇంటికి వెళ్ళనా? ఇంటికా? అవునన్నా. అలాగే వెళ్ళు. చల్లగా ఉండు, చల్లగా ఉండు. పూజా, పూజా,
పూజ, నేను వెళ్ళిపోమన్నా నన్ను వెళ్ళిపోయిందా? పూజ, పూజ, మీరు వచ్చేసారా? నువ్వు ఎక్కడున్నావు? చాలాసేపటి నుంచి పిలుస్తున్నా కానీ నువ్వు అది నేను బాత్రూంలో ఉన్నాను. నాకేం వినిపించలేదు. లేదు, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోయావు అనుకున్నా. నేను వెళ్ళిపోతే మాత్రం నేను చెప్పాను కదా, నేను ఎలా హఠాత్తుగా ఇక్కడికి వచ్చాను అలాగే హఠాత్తుగా వెళ్ళిపోతాను. సరే, వచ్చి భోంచేయండి. నేను మీకోసమే వండాను. ఓరి నాయన, ఏంటిది ఇన్నున్నాయి? నువ్వు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వంటే చేస్తున్నావు, ఇంకేమి చేయవా? ఎవరో ఒకళ్ళు వండి తీరాలి కదా. మీరు ఫ్రెష్ అయ్యి రండి, నేను మొత్తం రెడీ చేసి ఉంచుతాను. సూపర్గా ఉంది. ఆఖరిగా శ్రేయానే నా కోసం ఎవరు? వండింది. ఎవరు శ్రేయ? ఏం లేదు, చెప్పండి. చెప్తున్నానుగా, ఏం లేదు. మీరేదో ఒక పేరు చెప్పారు, శ్రేయ. ఎవరు శ్రేయ? శ్రేయ నేను ఒకరినొకరు ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకున్నాం. ఆ తర్వాత? ఆ తర్వాత ఒకరోజు నేను నిన్న ఆ పరిస్థితిలో చూశాక తట్టుకోలేకపోయాను. అందుకే నేను ఇక్కడికి తీసుకొచ్చా. తను అసలు ఇప్పుడు ఎక్కడుంది? తను లేదు. శ్రేయాని మర్చిపోలేకపోతున్నారా? మీ వల్ల కుదురుతుంది.